అందరికీ నమస్కారం అండి. మెయిన్ మా పత్రికా మిత్రులకి, అలాగే గెస్టులకి, మెయిన్ నన్ను ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం చేసిన మా గోపి గారికి, అలాగే ఈ టీం అందరికీ కూడా నమస్కారాలు. అయితే గోపి గారు చెప్పినట్టు చిన్న సినిమాలకి అది ఇదేం చూడకుండా ఎందుకు వెళ్తుంటామంటే, గోపి గారిది నాది మా జీవితం స్టార్ట్ అయిందే చిన్న సినిమా నుండి. ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నామని చెప్పి స్టార్టింగ్లో నేను చేసిన చిన్న సినిమా మర్చిపోకూడదు కదా. ఈ చిన్న సినిమా బాధలు, ఈ రిలీజ్ బాధలు ఇవన్నీ మేము పడి ఈ స్టేజ్కి వచ్చాం. అప్పుడు ఎవరైనా ఒక్కరుంటే చాలరా మా పోస్టర్ రిలీజ్కో లేకపోతే ఇంకో దానికో అనుకొని అందరి చుట్టూ తిరిగితే ఆ బాధలు ఏంటో మాకు తెలుసు. సో అందుకని చెప్పి ఎవరు పిలిచినా సరే నో అనకుండా వెళ్తుంటాం ఇద్దరం కూడా, ఎంకరేజ్ చేద్దామని. ఆ రోజు మనం పన్ను బాధ మళ్ళీ ఇప్పుడు చేస్తున్న చిన్న నిర్మాతలు కానీ, చిన్న దర్శకులు కానీ, చిన్న హీరోలు కానీ వీళ్ళెవరు పడకూడదని. అది అయితే ఇక్కడ ఈ చిన్న అన్న పదాన్ని వదిలేస్తే బెటర్ అని అనిపిస్తుంది. సినిమా హిట్ అయ్యాక చిన్న లేదు పెద్ద లేదు, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంతే. రీసెంట్గా రిలీజ్ అయిన బేబీ చిన్న సినిమా అంటావా, ఎంత పుట్టింది, గోప్ పగిలిపోలే అంతే. ఇక్కడ సక్సెస్ అయితే అది పెద్ద సినిమా అంతే సినిమా. సో అందువల్ల ఏది చిన్నది పెద్దది అన్నది ఏం లేదు. సో సినిమా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, తీసి అది సక్సెస్ అవ్వడం కోసం మన సాయశక్తిలో కృషి చేయాలి. తర్వాత ఆ భగవంతుడు మనకి డెఫినెట్గా